అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయితే తెలంగాణ గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవలే ఫలితాలను అయితే విడుదల చేసింది. దాంట్లో గురుకులాల టీజీటీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించినట్టే దాదాపు 100 మంది రిజల్ట్స్ను అయితే హోల్డ్లో పెట్టినట్లయితే అభ్యర్థులు చెప్తున్నారు. మేము సెలెక్ట్ అయిపోయినాం, ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఎలిజిబుల్ అని చెప్పేసి ప్రభుత్వం కూడా మాకు ప్రకటించింది. మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా గతంలో జరిగినప్పుడు కూడా మేము ఎలిజిబిలిటీ అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ రిజల్ట్స్లో ఈరోజు వచ్చేసరికి దాదాపు 100 మంది వరకు మమ్మల్ని హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు మనతోటి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, దీనికి ఏంది సమస్య అనేటటువంటి విషయాన్ని వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకోసం ఇట్లాంటి రిజల్ట్ మిమ్మల్ని నిలిపివేసింది టీజీటీకి సంబంధించి? అన్న, యాక్చువల్గా మేము చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ని, అంటే బీటెక్ తర్వాత మాకు ఎన్సిటిఈ 2014 గైడ్లైన్స్ ప్రకారము మాకు బీఎడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్లో చదువుకోవడానికి మాకు అర్హత ఇచ్చారు. ఎన్సిటిఈ అనేది ఒక నోడల్ ఏజెన్సీ, అంటే ఎడ్యుకేషన్ ఎవరిని తీసుకోవాలి, ఎవరిని కన్సిడర్ చేయాలి అనేది ఎన్సిటిఈ డిసైడ్ చేస్తుంది. హోల్ కంట్రీ వాళ్ళని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా మేము 2015 నుంచి కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు చెప్పినటువంటి సబ్జెక్టులలో మేము మెథడాలజీతోని టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. దాని తర్వాత టెట్ ఎగ్జామ్లో పెడితే టెట్ ఎగ్జామ్లో కూడా మాకు కాలం ఇచ్చారు బీఈ బీటెక్ అని చెప్పేసి. టెట్ కూడా మేము అర్హత సాధించాము, మెరిట్లో ఉన్నాము. దాని తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ గురుకుల రెసిడెన్షియల్స్ ఇందులో జాబ్ కోసం అని చెప్పేసి మేము అందరం కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పుడు కూడా అడిగాము. మాది కనబడతలేదు అని చెప్పేసి మల్లయ్య భట్ సార్ గారిని అడిగితే, ఎందుకంటే ఆ సారే ట్రైబ్ చైర్మన్, ఆ సార్ని రిక్వెస్ట్ చేస్తాం మాది పెట్టమని. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, అక్కడ ఈక్వలెంట్ డిగ్రీ అదర్ డిగ్రీ ఉంది కదమ్మా, అది పెట్టుకొని అప్లై చేయండి, అది పెట్టింది మీకోసమే అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన మాటల్ని నమ్మి మేము అదే డిగ్రీలు పెట్టుకొని చెప్పేసి ఎగ్జామ్లో మెరిట్ వచ్చాము. మెరిట్ వచ్చాక యాక్చువల్గా వెరిఫికేషన్కు కూడా మమ్మల్ని పిలిచారు 1:2లో. ఇక్కడ వీళ్ళు ఎలిజిబుల్ అని కూడా రాశారు సార్. ఇక్కడ మా అన్ని అక్నాలెడ్జ్మెంట్ మీద కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు. సార్ ఎలిజిబుల్ అని రాస్తే మీనింగ్ ఏంది సార్? మేము మమ్మల్ని జాబ్కు తీసుకుంటానే కదా. అదే ఆశతో మేము మొన్నటి వరకు ఉన్నాము. 1:1 లిస్ట్లో మా అందరం లేడీస్ జెంట్స్ చాలామంది ఉన్నాము. నేను ఆసిఫాబాద్ నుంచి వచ్చిన సార్. మాది ఇక్కడ నుంచి 360 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. నేను 207 మార్కులు నా గురుకుల ఎంట్రన్స్లో వచ్చినాయి. టెట్లో నాకు 118 మార్కులు. నేను స్టేట్ 33వ ర్యాంకులు ఉన్నా. మా జోన్లో నేను మెరిట్లో ఉన్నా. ఈ రోజు రేపు మాకు ఆర్డర్స్ ఇస్తే రేపటి రోజున నేను అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకుంటే, నిన్న ఒక 1:1 లిస్ట్లో మా నేమ్ పక్కకు విత్ హెల్డ్ అని పెట్టారు. ఆ విత్ హెల్డ్ అని ఎందుకు పెడతారని చెప్పేసి సీఎం సార్ దగ్గరికి పోతే రేవంత్ అన్న కూడా వాళ్ళ పిఏ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళ పిఏ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దగ్గర ముందు కూడా కలిసాము ఈ భయంతో ఏం చేస్తారో అని. అప్పుడు కూడా దీని మీద చర్య తీసుకుంటామన్నారు, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఫైనల్గా మమ్మల్ని మొత్తం 1:1లో సెలెక్ట్ అయినా జాబ్ వచ్చినా కూడా జాబ్ చేసుకోలేని ఒక దౌర్భాగ్య సిచ్యువేషన్లో ఉన్నాం మేము. మాకు జాబ్ వచ్చినా కూడా ఒకళ్ళు కంగ్రాచులేషన్ చెప్పినా కూడా థ్యాంక్స్ అని చెప్పే సిచ్యువేషన్లో లేము. ఒక ఆనందం లేదు అసలు. రేవంత్ అన్న దీని మీద ఖచ్చితంగా స్పందించి మా ఆర్డర్స్ మా అపాయింట్మెంట్స్ మాకు ఇప్పేయాలని అభ్యర్థిస్తున్నామన్న. అదే ఇది ఒకటే మేము కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, ఈ సమస్యకు సంబంధించి మీరు ఎవరిని కలిసారు, ఎవరెవరిని కలిసారు, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మీ ఇష్యూకి సంబంధించి? మేము గతంలో మల్లయ్య భట్ సార్ని కలిసాము. మాకు ఎగ్జామ్ కలో చేయలేదు ఎక్కడ కూడా. తర్వాత అదర్ డిగ్రీలో కూడా మీరు ఉన్నారు కదా, మీకు లేరని ఎవరు చెప్పారు? ఎగ్జామ్ రాసుకోండి, తర్వాత ఫర్దర్గా గవర్నమెంట్ విల్ టేక్ డెసిజన్. పాత నోటిఫికేషన్ కోర్టు కేసు ఉందని చెప్పారు. అక్కడ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ అనౌన్స్ చేశారో 1:2 వెరిఫికేషన్లో పిలిచారు మమ్మల్ని. 1:2 వెరిఫికేషన్లో మీరు ఎలిజిబుల్ అని చెప్పారు క్లియర్గా. ఏదైతే బోర్డు వాళ్ళు రిక్రూట్ చేస్తారో వాళ్ళు మాకు ఎలిజిబుల్ అని చెప్పారు. ఎలిజిబుల్ రాసిన తర్వాత కూడా ఎందుకు వ్యక్తిలో పెడుతున్నామంటే పాత కోర్టు కేసు అని చెప్పారు. కోర్టుకు వెళ్ళింది గవర్నమెంట్, ట్రిబు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళే కోర్టుకు వెళ్ళి వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. స్టేట్ 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ వరకు మేమే ఉన్నాం ఇక్కడ. స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ కొట్టిన తర్వాత కూడా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఈ అపాయింట్మెంట్స్ మాకు ఎగ్జామ్కి అలో చేసి ఎగ్జామ్ రాపించి మాకు ఎన్నో ఫ్యామిలీస్ చాలా బీద ఫ్యామిలీస్ ఉంటాయి మా దగ్గర ఇక్కడ. ఒక్క ఉద్యోగి ఒక అన్ఎంప్లాయీ పైన డిపెండ్ అయ్యి చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళందరూ న్యాయం చేయాలి. మేము గతంలో ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేసింది. డిఎస్సికి అలో చేసింది మాకు ఇక్కడ. డిఎస్సికి అలో చేసిన తర్వాత ఒకటే రాష్ట్రంలో డిఎస్సికి అలో చేసి గురుకులాలకు ఎందుకు అలో చేయట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఒకటే కుటుంబంలో 2 అన్నదమ్ములకి ఒక అన్నకి ఇచ్చేసి ఇంకో తమ్ముడికి ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ. మేమైతే రేవంత్ సార్ని ఎప్పుడైతే ఎలక్షన్ బిఫోర్ కూడా గవర్నమెంట్ మారాలి, మా కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలనుకున్నాము. మేమందరం నిరుద్యోగుల తరపున మా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మాకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి సార్
చేస్తారంటే మాకెంతో నమ్మకం ఉంది. నేను కూడా నల్లమల బిడ్డవాసిని. ఇక్కడ నేను ఎక్కడైతే పిఎస్ సార్ ఉన్నారో వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కానీ దీంట్లో న్యాయం చేయాలి ఖచ్చితంగా. మేమైతే రేవంత్ సార్ పైన ఇంకా నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుద్ది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయని చెప్పేసి అనుకున్నాం మేము. ఇప్పటికైనా రేవంత్ సార్కి న్యూస్ చేరాలి. ఇంకోటి, గత 5 నెలల నుంచి ప్రతి అధికారిని కలిసాం మేము. గవర్నమెంట్ ఆఫీస్లో, సెక్రటరియట్లో అందరినీ కలిసి సార్ మా ప్రాబ్లం అన్నీ చెప్పుకుంటూ కూడా మీ ప్రాబ్లం జెన్యున్ ప్రాబ్లము. ఎప్పుడైతే బీటెక్ వాళ్ళకి బీఎడ్కి అలో చేశారో, టెట్కు అలో చేశారో, ఎగ్జామ్కి అలో చేశారో, యూఆర్ జెన్యున్ విషయం ఇది. మీకు వస్తుందంటారు కానీ అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? రేపు 2వ తారీఖు నాడు, 4వ తారీఖు నాడు అందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వబోతుర్రు. ఆ టైంలో మాకు స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మా బంధువులకు కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మనశ్శాంతిగా చెప్పుకోలేని పరిస్థితి మాది. ఇప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరుగుతున్నాను. ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ సీఎం సార్ ఇంటికి వెళ్ళాము, అక్కడ వాళ్ళ పిఎని కలిసాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. గత 5 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నామండి మేము ఇక్కడ. ప్లీజ్ సార్, మీరు ఒక్కసారి ఈ విషయాన్ని ఇనిషియేట్ తీసుకోవాలి. ఒకసారి మీరు మా అయితే ఫైల్ ఏదో సెక్రటరీలో ఉంది అక్కడ ఫైనల్ స్టేజ్లో, దాన్ని ఒకసారి మీరు దృష్టికి తెప్పించుకోవాలి. మమ్మల్ని న్యాయం చేయాలని అనుకుంటున్నాము. మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి నమ్మకంతో ఉన్నాము. కాంగ్రెస్ అంటే ఎంతో నమ్మకంతో మేము గెలిపించుకున్నాము. మమ్మల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి, ఉద్యోగాలు ఇప్పియండి. ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఉద్యోగాలు ఇస్తే నమ్మకంగా చెప్తున్నామండి. చెప్పండి మేడం, యాక్చువల్గా ప్రభుత్వం కూడా మీరు ఎలిజిబిలిటీ అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు మీరు ఉద్యోగం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎట్లా అని? సార్ ఎలిజిబిలిటీ అని ఇచ్చిందని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి సార్, నేను చెప్తాను. సార్ 2015 నుండి అయితే మమ్మల్ని బీఎడ్ చేసుకోమని చెప్పారు. దీనికి గవర్నమెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసింది సార్. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారని ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇచ్చింది. బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చింది అంటే దానికి అర్థం ఏంటి సార్? గవర్నమెంట్ డైరెక్ట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు కదా. మేము అయితే కంప్లీట్ చేసినాం, దాని ప్రకారమే బీఎడ్ కంప్లీట్ చేసినాం, టెట్ కంప్లీట్ చేసినాం. ఇంత మంచి నోటిఫికేషన్ రాగానే మంచి మెరిట్ సాధించినాం సార్. నాకు అవుట్ ఆఫ్ 300 205 వచ్చినాయి. నాకు 46 ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్లో. అయినా కూడా నేను ఇప్పుడు సంతోషంగా లేను. అందరు కాల్ చేసి మంచి ర్యాంక్ వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పుడు నేను జాబ్ వచ్చిందని చెప్పాలా, రాలేదని చెప్పాలా? ఉద్యోగం వచ్చిన నిరుద్యోగ స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. దయచేసి గవర్నమెంటే మా ఈ ఇష్యూని ప్లీజ్ టేకప్ చేసి మాకైతే ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మా అందరికి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. మాకు కూడా అందరిలాగే సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి సార్, ఇంత మంచి ఎలిజిబుల్ అని రాసిన తర్వాత ఎందుకు సార్ మమ్మల్ని మళ్ళీ ఇన్ఎలిజిబుల్ చేయాలి? దాదాపు ఎంతమంది ఉన్నారు మీకు టీజీటీకి సంబంధించిన వాళ్ళు? టీజీటీలో 90+ బీటెక్ వాళ్ళు సెలెక్ట్ అయ్యింది సార్. ఈ 90 మంది అంటే ఒక కుటుంబానికి 4 మంది వేసుకున్నారు సార్. ఇంతమంది 90 కుటుంబాల జీవితాలతో ఆడుకున్నట్టు అవుతుంది సార్. మీరు అందరూ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మీకు ఉద్యోగం ఇచ్చి కూడా ఆశ పెట్టి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు సార్. వచ్చిందని ఆనందపడాలో, రాలేదని ఏడవాలో కూడా ఏం అర్థం కావట్లేదు సార్. మేము న్యూట్రల్గా ఉండాల్సి వస్తుంది సార్. మా ఇష్యూ కొంచెం గవర్నమెంట్ టేకప్ చేసి మమ్మల్ని అందరినీ కొంచెం కన్సిడర్ చేయమని అదే సార్ మేము కోరుకునేది. అంతకుమించి ఏం లేదు. మేము వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లోనే మెరిట్ సాధించి అడుగుతున్నాం. మేమేం ఉత్త కోర్సు చేసి జాబ్ అడగట్లేదు కదా సార్. వాళ్ళు పెట్టిన ఎగ్జామ్, వాళ్ళు టీచర్కి ఏమేం క్వాలిటీస్ ఉండాలని వాళ్ళు ఎంట్రన్స్ పెట్టారో దాంట్లోనే మేము మెరిట్ తెచ్చుకున్నాం కదా. ఊరికే మేము గ్రాడ్యుయేట్ కదా మాకు జాబ్ ఇవ్వమని అయితే మేము అనట్లేం కదా సార్. అదర్ డిగ్రీతో కంపేర్ చేసి ఎందుకు తక్కువ మా కోర్స్ మాకు అర్థం కావట్లేదు. బీటెక్ అనేది గ్రాడ్యుయేషన్ కదా, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఛాయిస్ ఇస్తున్నారు కదా సార్. అది ఇంటర్ లేకుండా డిగ్రీ చేసిన వాళ్ళకు, బీఎస్సీ చేసిన వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా. మా గ్రాడ్యుయేషన్ ఎందుకు తక్కువ? మళ్ళీ ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా మేము టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినాం కదా సార్. బీఎడ్ 2 years కోర్స్ చేసాము, ఎడ్సెట్ రాసాము, గురుకుల రాసాము, టెట్ రాసాము. వీటన్నిటిలో అర్హత సాధించాక మేము ఎందుకు రిజెక్ట్ ఉంటున్నామో మాకు అర్థం కావట్లేదు సార్. కొంచెం మమ్మల్ని ఆ రేవంత్ అన్న హెల్ప్ చేయాలి అంతే సార్. చెప్పండి అన్న, ఏంది పరిస్థితి ఇప్పుడు? నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా పోతుంది? మీ 100 మందికి సంబంధించి దాదాపు 100 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఎట్లాంటి చర్యలు మీరు చేపట్టబోతున్నారు? మా చర్యలు ఏముంది సార్, ఈ సమస్యను రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లడమే మా యొక్క కార్యాచరణ. సార్ కొద్దిగా స్పందించి మా అందరికీ న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ సార్ దృష్టికి తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని. మేము ఇంకా సార్ దగ్గరికి వెళ్ళాము. ఈరోజు మార్నింగ్ కూడా 7 o'clock నుంచి అక్కడే సీఎం వాళ్ళ అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. వాళ్ళ పిఏ కల్పిస్తా అన్నారు. సార్ బిజీగా ఉన్నారని చెప్పేసి మాకు ఈరోజు వీలు కాదని చెప్పారు. రేపు కూడా మళ్ళీ మేము సీఎం వాళ్ళ ఇంటికే వెళ్ళాలని అందరం అనుకుంటున్నాము. చెప్పండి అన్న, అయితే మీరు ఇప్పటికే సీఎంకి సంబంధించినటువంటి వాళ్ళని, ఆఫీసర్లను కూడా కలిసే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. వాళ్ళ ఆఫీసర్ల నుంచి మీకు ఎట్లాంటి సమాచారం వచ్చింది? వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు మీకు? సార్ వాళ్ళు పాజిటివ్గానే చెప్తున్నారు కానీ డిలే అవుతుంది సార్. చేస్తుంది మీకు ఖచ్చితంగా, మీ జాబ్ మీకు హోల్డ్ అవుతుందని చెప్తున్నారు.
కానీ అందరితో పాటు అపాయింట్మెంట్ మాకు కూడా ఇస్తే బాగుంటుంది సార్. మేము యాజ్ పర్ రూల్స్ ప్రకారంగానే ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగానే బీఈడీ చేశాము. ఆఫ్టర్ బీటెక్ టెట్ క్వాలిఫై అయ్యాము, అన్ని ఎగ్జామ్స్ రాసాము. ఇప్పుడు మెరిట్లో ఉన్నాం. మేము ఫ్రీగా ఏం అడగట్లేదు సార్. రేవంత్ రెడ్డి సార్, మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, టీచర్లను మొత్తం రోడ్ల మీద తిప్పిస్తున్నారు సార్. మా రిక్వెస్ట్ దండం పెట్టి చెప్తున్నాము, మాకు టీచర్లకు న్యాయం చేయండి సార్. మీ పైనే డిపెండ్ అయి ఉన్నాం మేము. మీరు ఓకే అయితే మొత్తం ఓకే అయిపోతుంది సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఎవరి దగ్గర లేదు సార్. ఇప్పుడు అదే మీ దగ్గర ఉంది కాబట్టి మేము మిమ్మల్ని కలవలేకపోతున్నాం. మాకు ఛానల్ లేదు మిమ్మల్ని కలిసే ప్రాసెస్. మినిస్టర్ అన్న వేరే వాళ్ళ దగ్గర ఉంటారన్నా వాళ్ళ ద్వారా వెళ్తుంటుంది. సో సోషల్ డిపార్ట్మెంట్ కూడా మేము కలవలేకపోతున్నాం. కాబట్టి మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మెరిట్లుండే అడుగుతున్నాం. ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చినాయి. మా ఫ్రెండ్స్కి రేపు అపాయింట్మెంట్ ఉందని కాల్స్ వస్తున్నాయి. మాకేం కాల్స్ రావట్లేదు సార్. సో ఇది 100 మందిని దాదాపుగా 90 మంది 100 మందిని హోల్డ్ చేశారు సార్. 90 మంది కాదు సార్, 90 కుటుంబాలు, 100 కుటుంబాలు. ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 మెంబర్స్ వేసుకున్నా దాదాపు 500 మంది సార్. 100 మంది వేసుకున్నా కూడా 400-500 మంది డిపెండ్ అయి ఉన్నారు సార్ మీ డిసిషన్ తోటి. జాబ్స్ వచ్చింది, మాకు జాబ్స్ ఇవ్వండి సార్. మేము ఫ్రీగా అడగట్లేదు. సో దయచేసి మాకు న్యాయం చేస్తారు, మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాం సార్. సో కాబట్టి మా జాబ్స్ మాకు ఇప్పించాలి, అందరితో పాటు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇది టీజీటీ అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. రేపు పొద్దున మాకు కనుక న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మేమైతే ఆందోళన చేసి మేము అడ్డుకుంటాం, ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే మేము దాదాపు 100 మంది అభ్యర్థులం ఉన్నామో మాకు అందరికీ ఖచ్చితంగా రెగ్యులర్ వాళ్ళతో పాటుగా మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.